హాయ్! హలో! నమస్తే. అంటే ఒక సంతోషకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, ఎంత లేదన్నా స్కూల్ పిల్లల మనసు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారు అనటానికి ఒక నిదర్శనం, ఇంకొక నిదర్శనం ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ బయటకొచ్చినాయి. అదేండి ప్రతి ప్రభుత్వానికి, ప్రతి ముఖ్యమంత్రికి ఏదో ఒక పేర్లు మంచి పేరొచ్చేది. ఎన్టీ రామారావు గారికి ఈ బియ్యం ₹2 బియ్యం ఇచ్చాడని పేరుంది ఎన్టీ రామారావు గారికి. రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఇనిషియేషన్ చేశారని ఆయనకి పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎలాగూ ఆయన చెప్పుకుంటారు కదా, ఈ టెక్నాలజీ ఏమంటారు హైటెక్ సిటీ అంతా నేనే కట్టాను, అర్బన్ డెవలప్మెంట్ చేస్తానని ఆయన చెప్పారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రం ఒక మంచి పేరు ఉంది. అది 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 ఇంకా మీడియా హైప్ ఏమో అని అనుకున్నాం యాక్చువల్గా. చాలామంది చెప్పారు ఇదంతా మీడియా హైప్ చేసుకుంటున్నారు, అంత లేదు అది ఇది అంటున్నారు. బట్ ఇది స్టాటిస్టిక్స్ చెప్తుంది. అదేంటంటే 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూల్ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో 61% ఉంది. 61% 2018లో. మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ చూసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 72% పెరిగింది. అంటే 30-40 lakh స్టూడెంట్స్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో. అది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ బాగా పెరిగిపోయినాయి. అందరు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు పిల్లలంతా. చాలామంది ఏమన్నారంటే కోవిడ్ వలన ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ ఓన్ ప్లేస్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్కి పంపించుకున్నారు కాబట్టి పెరిగింది అనుకున్నారు అంతా. బట్ 2024లో కూడా అంటే 2023-24లో కూడా 100% 40 lakhs కంటే పైనే ఉంది ఎన్రోల్మెంట్. 40 లక్షల పైనే ఉంది స్కూల్ ఎన్రోల్మెంట్. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోగానే 2024-25కి స్కూల్ ఎన్రోల్మెంట్ మున్సిపల్ స్కూల్స్లో తగ్గిపోయిందని చెప్పి ఒక ఆర్టికల్ చదివారు. మున్సిపల్ స్కూల్లోనే తగ్గిపోయిందంటే ఇప్పుడు మిగతా స్కూల్స్లో కూడా తగ్గిపోయి ఉండవచ్చు కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని రాసిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈ 2024-25కి మున్సిపల్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4,30,000 మంది స్టూడెంట్స్ చదువుతుంటే అది 3,90,000కి పడిపోయిందట. అంటే 40,000 మంది స్టూడెంట్స్ మున్సిపల్ స్కూల్ నుంచి టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారట. అంటే గవర్నమెంట్ మారగానే ఇంతమంది స్టూడెంట్స్ టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టాండర్డ్ మీద గవర్నమెంట్ స్కూల్స్ మీద వీళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయారనే కదా అర్థం. సరే ఇంకా పాసిబిలిటీయే లేదు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మెయిన్ కన్సర్న్ అంతా కూడా అక్కడ అమరావతి ఫారెస్ట్ క్లియరెన్స్ అంతా అటుంది వాళ్ళ మైండ్ అంతా, రైట్. మెడికల్ కాలేజీలు పోయినాయి, 5 కాలేజీలకు పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు స్కూల్స్ అడ్మిషన్ టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది తల్లికి వందనం ఇస్తారో లేదో తెలియదు. దాని మీద ఇంకా డిస్కషన్ జరుగుతుంది అంటున్నారు. నేను నిన్న ఒకటి చూశాను, ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివేది ఏమో చాలా రోజుల నుంచి ఉంది. ఆయన ఎవరో ఆరోగ్యశ్రీ ఆయన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, సత్యప్రసాద్, ఐ థింక్ సత్యప్రసాద్, ఐ మీన్ హెల్త్ మినిస్టర్. ఆయన ఏమంటారు, ఆరోగ్యశ్రీని వీఆర్ రీప్లేసింగ్ విత్ హైబ్రిడ్ మోడల్. ఏంది హైబ్రిడ్ మోడల్? హైబ్రిడ్ మోడల్ ఏంటంటే బీమా సంస్థలకి ఇచ్చి ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రధానమంత్రి ఒక స్కీమ్ ఉంది కదా, ఆరోగ్య స్కీము, దానికి కలుపుతారట. దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారా? రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కోసమని రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ ఇచ్చి పేద ప్రజలకు ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెడతంటే దాన్ని లేపేసి వీళ్ళు ఏదో నామినల్గా బీమా కంపెనీలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 5 లక్షల వరకు ఇస్తుంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ప్రధానమంత్రి ఆ బీమా ఏదైతే ఉందో, దట్స్ నాట్ బీమా, హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, అది 5 లక్షల వరకు ఉంది. అది ఆల్రెడీ
అది 5,00,000 ఇచ్చి మిగతా ఇంకొక 5,00,000 వీళ్ళు ఏదో బీమా కంపెనీ వాడికి ఒక 1000, 2,000 ఇచ్చేస్తే చేతులు దులుపుకుందామని ట్రై చేస్తున్నారనే కదా అర్థం. దానికి దానికి ఎన్ని దానికి హాస్పిటల్స్ ముందుకొస్తాయి. అంతవరకు ముందుకొస్తాయి. దాన్ని ఆ బీమా కంపెనీలు పెట్టే టార్చర్‌ని ఎవరు భరించాలి? ఇదంతా కూడా చాలా ఉన్నాయి. ఓకే. సరే ఏదైనా సరే వీళ్ళు పెట్టే కొన్ని స్కీమ్స్ అయితే మాత్రం అంత అంత హ్యాపీ తీసుకునేటువంటి నిర్ణయాలైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్కూల్ పిల్లల్లో ఆ యొక్క కాన్ఫిడెన్స్‌ని వీళ్ళు ఇవ్వలేకపోతున్నారని అర్థం. మున్సిపల్ స్కూల్స్‌లో 40,000 మంది టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్ళిపోయారంటే నా అర్థం ఏంటి దాన్ని? వాట్ డస్ ఇట్ మీన్ దట్? ఇట్ మీన్స్ దట్ యూ ఫెయిల్ టు కన్విన్స్ ద స్టూడెంట్స్. మీరు రాగానే వాళ్ళకి భయం వేసిందని అర్థం. మేబీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొంత ఫోకస్ చేస్తే బెటర్. వాళ్ళ నమ్మకం కలిగించాలి. వీళ్ళలో నమ్మకం కలిగించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ మారినా సరే మీకేం భయం లేదు, మేము ఉన్నాము, మీరు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉండండి అని చెప్పడంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఫెయిల్ అయితే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఫెయిల్ అయ్యారు, వచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి ఇస్తారా లేదు, ఫోకస్ ఎక్కడో ఉంది, అసలు ఈ నాడు నోడు ప్రోగ్రామ్ ఎట్టున్నాయో దానికి ఏదో నాడు నోడు ప్రోగ్రాంలో మేము ఎంక్వైరీ చేస్తాం అది ఇది అనే స్కూల్స్ నెగిటివ్ టాక్ వెళ్ళిపోతుంటారు. పిల్లలు టీసీ తీసుకొని దెబ్బేస్తున్నారు అక్కడి నుంచి ప్రైవేట్ స్కూల్స్కి. కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు జాగ్రత్తగా ఈ పిల్లల్లో కాన్ఫిడెన్స్ కలిగించాలని మనం లెటస్ హోప్. ఓకే. అదర్వైజ్ ఇట్ స్టూడెంట్స్లో మీరు నమ్మకం కలిగించలేనప్పుడు ప్రైవేట్ సంస్థలకి వెళ్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారంటే మేబీ డూ యూ వాంట్ ద స్టూడెంట్స్ టు గో టు ప్రైవేట్ స్కూల్స్? మనం చాలా సినిమాల్లో వస్తూ ఉంటాయి అవి. రాజకీయ నాయకుడు ప్రైవేట్ స్కూల్ కావాలనే గవర్నమెంట్ స్కూల్స్ని నెగ్లెక్ట్ చేసి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటే మా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి మేము కావాలని నెగ్లెక్ట్ చేస్తామని ఒక సామె. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఏమో అది కొన్ని ప్రైవేట్ సంస్థలకి తెలుగుదేశంలో చాలామంది ప్రైవేట్ సంస్థలు నడిపేటువంటి ఓనర్స్ ఉన్నారు. తొక్కుబడంటారా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ బాగుపడతాయి. ఆ ఐడియాలజీ ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఐ హోప్ దే షుడ్ నాట్ హ్యావ్ సచ్ ఐడియాలజీ. అదర్వైజ్ మీరు రాగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు టీసీలు తీసుకోకండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి అంతకన్నా బెటర్గా మేము ఇంప్రూవ్ చేస్తామన్నాం, లేదంటే యాస్టీస్కి ఇంప్రూవ్ చేస్తామని చెప్పాల్సింది పోయి అది విఫలం అవడంతోనే ఇప్పుడు మరి స్టూడెంట్స్ టీసీ తీసుకుని పోతున్నారంటే ఇది మున్సిపల్ స్కూల్స్లో ఎంతమంది 40,000 4,90,000 నుంచి 3,90,000 వరకు పడిపోయారంటే 40,000 ఓన్లీ మున్సిపల్ స్కూల్లోనే తీసుకొని పోతే ఇక మిగతా విలేజ్ లెవెల్లో ఉన్న స్కూల్స్, పంచాయతీ లెవెల్లో ఉన్న స్కూల్స్, ఎక్కడో తండాల్లో ఉన్న స్కూల్స్లో మరి వాళ్ళు ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారో వీ డోంట్ నో. వీ హ్యావ్ టు సీ స్టాటిస్టిక్స్ బయటకు వస్తే కానీ తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.